ప్రతిరోజు 3 గంటలు ఎప్పుడు అవుతుందా అని అమ్మ మాటలు ఎప్పుడెప్పుడు వింటామా అని చెప్పి చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తుంటాము. చాలా ఉత్సాహంతో, ఎంతంటే సత్సంగం లేదు అంటే ఆ రోజు ఏదో కోల్పోయినట్టే అనిపించేది మాకందరికీ. అమ్మ పరిచయం కూడా ఆ శ్రీపాదుల స్వామి లీలే అనుకుంటాను. గురుచరిత్ర పారాయణం చేయగానే ఒకరోజు ఆయన స్వప్న దర్శనం అయ్యింది. అంతవరకు నేను ఎంత విన్నాను, స్వామి స్వప్నంలో దర్శనం ఇస్తారు అని విన్నాను, కానీ అది నేను అనుభూతి ఎప్పుడు చెందలేదు. ఎప్పుడైతే గురుచరిత్ర పారాయణ చేశానో అప్పుడు ఆయన ఒక హోమగుండంలో నుంచి ఒక జ్వాల బయటకు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 ముఖాలతో కోటి తేజస్సుతో స్వామి దర్శనం అయ్యింది. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అది. చాలా సంతోషం. ఇప్పటికి కూడా అసలు ఆ కళ, ఆ స్వప్నం అనేది నిజంగా ఏదో నా కళ్ళ ముందు జరుగుతున్నట్టే, తిరుగుతున్నట్టే ఉంటుంది. అప్పుడు ఒకరోజు అనుకోకుండా ఇంకా స్వామి గురించి ఎన్నో లీలలు ఇంకా తెలుసుకోవాలి అనుకున్నాను. సరే అని చెప్పి గురుచరిత్ర చదివాను. శ్రీపాద వల్లభ స్వామి చరితామృతం చదవాలి, ఇంకా ఎన్నో లీలలు తెలుసుకోవాలి అనుకున్నాను. అప్పుడే యూట్యూబ్లో అమ్మది వీడియోస్ కనపడ్డాయి. ఇది మనసా వాచా కర్మన లీలలు చదవాలి అని చెప్పి అనుకున్నా, కానీ చిన్న బాబు ఉండడం వల్ల అసలు ఒకరోజు మిస్ అయిపోయేది. అయ్యో చదవలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడ్డాను. అమ్మ ద్వారా అసలు విన్న గురుచరిత్ర కానీ శ్రీపాద వల్లభ చరిత్ర కానీ చదివితే ఎంత ఫలితమో విన్నా కూడా అంతే ఫలితము. అమ్మ యూట్యూబ్ వీడియోస్ ద్వారా అసలు నాకు ఇది పోయింది. అరే నేను చదవలేకపోతున్నాను, ఇది లేదు, నాకు వింటున్నాను, అది చాలు, స్వామి ఇది ఇచ్చారు నాకు అంతే అనుభూతి కలిగింది. నిజంగా శ్రీపాద చరితామృతం ఒక అమృతం లాంటిది. మాకు అమ్మ అంటే ఎంత అభిమానమో, శ్రీనివాస్ సార్ అంటే కూడా మాకు అంతే అభిమానం, అంతే గౌరవం. సార్ గ్రూప్లో జాయిన్ అవ్వగానే మంచి మాటలు మాలో ఎంతో ఉత్తేజాన్ని పరుస్తాయి. థ్యాంక్ యూ అండి. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు రమ్య. తర్వాత దత్తాత్రేయది సిద్ధమంగళ స్తోత్రం అన్నీ చదివి పిఠాపురానికి ఇంత మంచి వైభవం తీసుకొచ్చారు. మీ అందరికీ పిఠాపురం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి పిఠాపురంలో ఎంత ఆనందాన్ని పొందుతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లక్ష్మి, నేను కేరళ నుంచి వచ్చాను. నిర్మలమ్మ గారు, మీ పాదాలకి నమస్కారం. ఇక్కడ ఉండే అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ గారికి మీ బ్లెస్సింగ్ నాకు చాలా చాలా పనిచేసేది సార్. నాకు దత్తులు చూపించారు, చాలా కృతజ్ఞతలు సార్. గురువుగారికి నమస్కారం. అమ్మ నిర్మలమ్మ పట్టుకున్న దత్తుడిని నేను స్పృశించాలనుకున్నాను. నాకు దత్తుడే ఈరోజు వచ్చి నా దగ్గరికే వచ్చాడు. దానికి చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్స్ థ్యాంక్స్. నమస్కారం. నిర్మలమ్మ గారు నాకు గాన్గాపురంలో పరిచయం అయినారు. అప్పుడు వాట్సాప్లో నాకు నెంబర్ ఇచ్చినారు. చాలా థ్యాంక్స్ మేడం. నా పేరు శ్యామల, నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఇస్కాన్ టెంపుల్లో ఉంటాను. చాలా ధన్యవాదాలు. వచ్చానండి. నాకు అమ్మ 15 రోజుల క్రితం తెలుసు, అది యూట్యూబ్లో వీడియో చూసి కాల్ చేశానండి. వెంటనే లిఫ్ట్ చేశారు. అప్పుడు అమ్మ పిఠాపురంలో ఉన్నారు. అప్పటి నుంచి అమ్మతో బాగా కనెక్ట్ అయ్యాను. నిన్ననే నేను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాను. అంతే అండి. నమస్తే అండి, నేను భీమవరం నుంచి వచ్చాను. నా పేరు ఉషా అండి. రాధగారు గ్రూప్ ద్వారా పరిచయమేనండి అమ్మగారికి. పారాయణంలో జాయిన్ అయ్యాను. గురువులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు, పెద్దలందరికీ నమస్కారాలు. మా అమ్మ నిర్మలమ్మ
నాకు జన్మనిచ్చిన తల్లి మా తల్లి అయితే, నాకు దత్తుని పరిచయం చేసి నా జీవితాన్ని మార్చిన తల్లి నా తల్లి నిర్మలమ్మ. థ్యాంక్స్ అమ్మ. చాలా బాగున్నాను సార్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ పరిచయం అయిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. సువర్ణ రాయచోటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. నా పేరు విజయ, హైదరాబాదు. నాకు అసలు ఫస్ట్ దత్తాత్రేయ స్వామి గురించి సిద్ధమంగళ సూత్రం గురించి తెలియదు. నేను ఈ గ్రూప్లో నన్ను సమతమ్మ గారు పెట్టారు. తర్వాత నిర్మలమ్మ ద్వారానే నేను గురుచరిత్ర పారాయణం కానీ సిద్ధమంగళ సూత్ర పారాయణం కానీ నేను నాకు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను. అమ్మతో 2 రోజులు గుడివాడలో కూడా ఉన్నాం అమ్మ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు నా మానసిక ఇది అంతా పోయిందనమాట. చాలా సంతోషంగా ఉన్నాను. జై గురుదత్త. సభకి అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను గన్నవరం దగ్గర పురుషోత్పట్నం అండి. పురుషోత్పట్నం అనడానికి లేకుండా గన్నవరం శ్రీలక్ష్మి అంటారండి అందరూ. అమ్మ నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం అయిందండి. చాలా చాలా ఇదిగా నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. శ్రీనివాస్ గారు వచ్చినాక మరీ నాలో చాలా ధైర్యాన్ని అన్నీ చెప్పాను. నేను నా ఇది కూడా సార్కి చెప్పాను. సార్ కూడా నాకు కొన్ని పరిష్కారాలు చెప్పారు. బాగా ఇట్లా ఉండమ్మా అని. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. చాలా బాగుంది. అమ్మకి, సార్కి, మారం సార్కి చాలా కృతజ్ఞతలు. విజయ్ శారద గారు నెక్స్ట్ రండి. నేను ఖమ్మం నుంచి వచ్చానండి. ఫస్ట్ నాకు దత్తుడు అంటే ఎవరో తెలియదు. ఫస్ట్ సాయి భక్తురాలని నేను. తర్వాత నేను నండూరు శ్రీనివాసమూర్తి గారు చెప్పిన గురుచరిత్ర వీడియోస్ చూసి గురుచరిత్ర సప్తాహాలు ఒక 3 టైమ్స్ చేశాను. చేశాక నాకు అనిపించింది, ఆ గురుచరిత్ర చదివాక గాన్గాపురంలో శ్రీ గురుడు చేసిన లీలలు చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి, అసలు నాకు దేవుడు కల్లో కనిపించి నా ఎదురుగా వచ్చి ఏం కోరిక కావాలమ్మా నీకంటే నన్ను గాన్గాపురం దర్శనం చేస్తే చాలు ఈ జీవితానికి అనిపించింది. అంతలాగా నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి గురుచరిత్రకి. తర్వాత ఒక 5 డేస్ తర్వాత గాన్గాపురంలో ఉన్న శ్రీగురుడే నన్ను అక్క అని పిలిచాడు. కల్లో పిలిచి తర్వాత 1 వీక్ నన్ను గాన్గాపురం తీసుకెళ్ళాడు. మన పట్టుదల ఎంత గొప్పగా ఉంటుందో దత్తుడిని మన అంతలా పట్టుకుంటాడు. ఒకసారి పట్టుకున్నాడంటే దత్తుడు మనల్ని వదిలిపెట్టాడు. అలానే నేను గురుచరిత్ర పారాయణం దత్తుడితో నాకు ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. ఈలోపు నిర్మలమ్మ వీడియో చూసి అమ్మకి కాల్ చేస్తే ఏంటమ్మా గ్రూప్లో జాయిన్ అవుతావా అంటే జాయిన్ అవుతా అమ్మ అన్న. జస్ట్ 1 వీకే ఉంది జాయిన్ అయ్యి. పిఠాపురం పోతున్నా అమ్మ అని చెప్తే నేను కూడా వస్తా అమ్మ అని చెప్పి వచ్చా. ఇక్కడ సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నారు కాబట్టి మన కర్మలు తొలగించుకోవడానికి వచ్చి సిద్ధమంగళ పారాయణం కోసం ప్రత్యేకంగా వచ్చా. అమ్మని పరిచయం చేసుకుందామని కూడా వచ్చా. థ్యాంక్ యూ అండి. సూపర్ మా. చాలా అండి, బెంగళూరు నుంచి వచ్చాను. నాకు అమ్మ 6 నెలల నుంచి పరిచయం అయినారు. అమ్మ మాటలు వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను కూడా చాలా మానసికంగా చాలా ఆలోచనలతో ఉండేదాన్ని. కానీ అమ్మ మాటలు, అమ్మ చెప్పే విధానం చూస్తే, పారాయణము అవి వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ బాటలో నడవాలని నేను ఎంతో అనుకుంటున్నాను. అమ్మ అడుగుజాడల్లో నేర్చుకొని అమ్మ చెప్పే మంచి పద్ధతులతో ఉండాలని అనుకుంటున్నాను. సాయిరామ్. జై గురుదత్త. దత్త బిడ్డలందరికీ నమస్కారాలు. నాకు నిర్మలాదేవి గారు ఒక 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఈ శ్రీపాద పిఠాపురం గుళ్ళో నాకు 29 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. నేను శ్రీపాద చరిత్రలో 108 సార్లు పారాయణం చేశాను. దత్తుడు అంటే నాకు చాలా అభిమానం. ఈ దత్తుడు చాలా చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ జై గురుదత్త అండి. నా పేరు లలిత, నెల్లూరు. నేను అమ్మని షిరిడీలో కలిశానండి. నాకు శ్రీపాద వల్లభ చరితామృతం అంటే చాలా ఇష్టము. ఇంకా అమ్మ ప్రవచనము అది చాలా బాగా ఇష్టము. అందువల్ల నేను గ్రూప్లో జాయిన్ అయ్యానండి. అందరికీ జై గురుదత్త అండి. సార్ రండి. నా నెల్లూరు ఉండి, నా పేరు శ్రీనివాసులు రెడ్డి. నిర్మలమ్మ గురువు గారు నా కూతురికి గురువు. నా కూతురు సమత చెప్పబట్టి నేను ఇది నేర్చుకున్నాను. రోజు నిద్రలేసి అది చదవందే నాకు ఫస్ట్ అది సిద్ధమంగళ సూత్రము. నిద్రలేయటం, పొడిదోముకోవటం, సిద్ధమంగళ సూత్రం 11 సార్లు చదువుకొని
అవతల కాఫీ తాగుతాం. మా మిస్సెస్ కాఫీ ఇస్తే అప్పుడు కాఫీ తీసుకొని కాఫీ తాగుతాను. అది చదవందే నాకు ఏమనిపించదు, నిద్రలేయటం చదవాల్సిందే అన్నమాట. అది ఆ భగవంతుడు అట్లా సంకల్పం పెట్టారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మల్లీశ్వరి, నేను రాయచూరు నుంచి వచ్చాను. పెద్దలందరికీ పిల్లలందరికీ నమస్కారం. మా నిర్మలాదేవి అమ్మకి. నాకు దత్తుడు పరిచయం అయింది శిరీష. నాకు గురువుతోటి చాలా అనుభవాలైనవి. నాకు గురువు చాలా ఆరోగ్యం ఇచ్చాడండి జీవితంలో. నాకు అక్క అయితే ప్రాణభిక్ష పెట్టింది. శిరీష లేనిది నేను బతకలేని, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్క ఉండాల్సిందే నా ఎంట. అంత నా ప్రాణ నాదా, అక్క లేనిది నేను బతకలేను అసలు. నా జీవితంలో ఈ అక్క చేసిన మిరాకిల్ చాలా ఉన్నాయండి. దత్తుడిని చాలా బాగా పట్టుకుందమ్మా. చాలా అంటే చాలా చాలా పట్టుకున్నాను. చాలా అనుభవాలు అయినాయండి నాకు. వీలైతే నెలలో 2 సార్లు కురుపురం దర్శించుకొస్తారు. మాకు కురువపురం చాలా దగ్గరలో ఉంది. ప్రతి నెల కురుపురం వెళ్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు జీవితంలో ఆరోగ్యం చాలా ఇచ్చేసాడు నాకు మాత్రం. రోజు కాల్ చేస్తుందమ్మా నాకు. మా అమ్మగారు ఎవరు చెప్పైనా ఈ అమ్మాయి చేస్తుంది రోజు. 1 గంట సేపు అయినా స్వామివారి గురించే మేము మాట్లాడుకునేదంతా. జై గురుదత్త అండి. జై గురుదత్త. చాలా థ్యాంక్ యూ నాన్న. అలాగే దత్త బిడ్డలందరికీ నేను నమస్కరిస్తున్నానండి. నేను పోలయ్య స్వామి దగ్గర నుంచి వచ్చాను. నాకు అక్క, అందరూ ఏమో అమ్మ అంటారేమో నాకు తెలీదు అప్పటి వరకు, కానీ నేను అక్క అనే అంటాను ఎప్పటి నుంచో. అక్క నాకు 10 years నుంచి తెలుసు, కానీ అప్పుడే నన్ను సిద్ధిమంగళ స్తోత్రంలో జాయిన్ చేశారు. కానీ నేను దాంట్లో ఉన్నానే కానీ సిద్ధిమంగళ స్తోత్రం నేను చదువుతాను, కానీ దాంట్లో ఎప్పుడు కౌంట్ ఇవ్వలేదు. ప్రతిరోజు నిద్రపోతున్నప్పుడు కూడా మెలకు వస్తే సిద్ధిమంగళ స్తోత్రమే వస్తుంది నాకు. మధ్యలో అర్ధరాత్రి ఎప్పరాత్రి ఏ టైం, ఎనీ టైం ముందు సిద్ధిమంగళ స్తోత్రమే వస్తుంది నోటికి. అదేం తెలియదు నాకు, అది యాదృచ్ఛికంగా వస్తుందో లేకపోతే ఆ స్వామి దయో నాకైతే తెలియదు. నేనైతే 2006లో వచ్చాను పిఠాపురం. అప్పటి నుంచి కంటిన్యూస్గా అంటే ఫ్రీక్వెంట్లీ వస్తాను నేను. ఇప్పుడు నేను నెల కూడా అవ్వట్లేదు పిఠాపురం వచ్చి. ఈరోజు రావటానికి కారణం ఏంటంటే అక్క గ్రూప్లో నేను చాలా కొన్ని రోజులే అవుతుంది నేను జాయిన్ అయ్యి. 2 months అవుతుంది. ఎప్పుడో జాయిన్ అయ్యాను కానీ ఎప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి నేను ఆ సత్సంగంలో నేను పార్టిసిపేట్ చేయలేదు. 2 months నుంచి జాయిన్ అయ్యాను. అది ఎందుకంటే 108 times గురుచరిత్ర పారాయణం జరుగుతుందమ్మా, నువ్వు జాయిన్ అవ్వంటే జాయిన్ అయ్యాను. జాయిన్ అవ్వటంతో నాకు ఒక అధ్యాయం పారాయణం ఇచ్చారు. అది నేను పూర్తిగా చేసుకున్నాను అనుకుంటున్నాను. తప్పులు లేకుండానే చదివానని నేను పారాయణం చేశానని అనుకున్నాను. సరే, అది దైవలీల. మనం ఎప్పుడైనా సరే పారాయణం చేస్తున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ చరిత్ర ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు మనం అందులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లు మనం చదివితే మన గొంతు కానీ మన ఏదైనా సరే ఆ ఆర్ద్రత అది మనకి అందుతుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను. అదే కాకుండా అక్క ప్రేమమూర్తి. ఆ ప్రేమతోటి బాబా చెప్తారు చూసారా, పిచ్చుక కాలికి దారం కట్టి లాగేస్తున్నట్టు నా భక్తులు నేను లాక్కుంటానని, అలాగే అక్క అందరినీ ప్రేమతోటి తన వైపుకి లాగేసుకుంటుంది. ఎందుకంటే నేనే ఉదాహరణ దానికి. తనకి ఎంత ప్రేమమూర్తి అంటే బంగారు తల్లి అంటుంది. నన్ను ఎప్పుడు ఫోన్ చేసినా
మన సత్సాయి స్వామిది కూడా చెప్తున్నారు కదా అక్క, అందరూ స్వామి దగ్గరికి నేను 20 డేస్ సేవ చేసి వచ్చాను. స్వామి లైవ్లో ఉన్నప్పుడే నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూలో కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళని అక్కడ సేవకేస్తారు. అక్కడ నేను స్వామికి 70th బర్త్డే అప్పుడు నేను వెళ్ళాను. స్వామి అందరినీ బంగారు 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 అని చెప్తే ఇంకో మాట పిలవరు. అక్క కూడా అలాగే బంగారు 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 తల్లి అంటది. కానీ నిజంగా ఇది ఈరోజు మిరాకిల్ ఏంటంటే అసలు మా వారు పంపించరు, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం దెబ్బతింది. నాకు నెక్స్ట్ మంత్ మోకాళ్ళు 2 కాళ్ళు సర్జరీ పడింది. అక్కకి చెప్పాను, అక్క ఇలా సర్జరీ అక్క అంటే ఏం పర్లేదు సుధా నీకెందుకు, ఆ రోజు నేను గురుచరిత్ర పారాయణ చేస్తాను, నువ్వు భయపడబాకు. భయం కాదక్క, నాకు తట్టుకోలేనివ్వనని భయం వేస్తుంది నాకు ఆ నొప్పులు అని. అక్క ప్రేమమూర్తి అండి. ఎప్పుడైనా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మనకి గురు బంధువులతో చేసిన ప్రయాణం, మన బంధువులతో చేసిన ప్రయాణం మీకెవరికి తెలియకపోవచ్చేమో, నాకు తెలియదు. కానీ నాకైతే ఆ రెండిటి మధ్య నక్కకి నాగలోకానికి కొంత వేరియేషన్ ఉంటుంది. గురు బంధువులతో చేసిన ప్రయాణం ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఆ ఆనందాన్ని నేను మాటలతో కూడా వర్ణించలేను, నేను అనుభవించే చెప్తున్నాను. మీ అందరికి కూడా అలాగే చెప్తున్నానండి. మన దత్త బిడ్డల్లో ఉన్న బిడ్డలందరూ కూడా మనం చాలా ప్రేమతోనే సాధించాలి, ఏదైనా ప్రేమతోనే చూపించాలి. మనంతా ద్వేషంతో మనం చిన్న ఎత్తు కూడా ఏది సాధించలేము ఈ లోకంలో. జై గురుదత్త అండి. అందరికి మరొకసారి నమస్కరిస్తున్నాను. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. దేవో గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్వశ్రీ గురువే నమః. ఎందరో తల్లులు, ఎందరో సహోదరులు ఇక్కడ ఉన్నారు. కానీ భారతదేశ చరిత్రలో ఎందరో భారత వీర మహిళలని మనము చూసాము. వాళ్ళు ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోలేదమ్మా, సంతోషంతోనే పెట్టుకుంటున్నారు. కానీ మనం చాలా గర్వంగా ధైర్యంగా చెప్పాలని నేను కోరుకుంటాను. మరి నిర్మలమ్మ గారికి నా పాదాభివందనాలమ్మ. మీలాంటి గురువు గారు మాకు చాలా గర్వమించే భారతదేశంలో మేము చాలా ఆనందిస్తాం. మరి చూడండి, ఆత్మకి ఉజ్జీవం కలిగించే కొంతమంది గురువులు ఉంటారండి. ప్రజల మధ్యలోనే ఉన్నారు కానీ వాళ్ళు ప్రజల ముందుకొచ్చి చెప్పలేని స్థితి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా మెంబర్షిప్గా లేరు, అలాగే సంచరిస్తూ ఉంటారనమాట. నేను ఫస్ట్ వెళ్ళింది నరసింగవాడి అని మహారాష్ట్ర ప్రదేశంలో కృష్ణా వరుణ పంచగంగా 3 నదులు సంగమైన గురుదేవదత్త పాదాలు ఉన్నాయండి. ఇది మూలస్థానమైనా కూడా గురుదేవదత్తుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారములో ఇక్కడ జన్మించాడు అని మనకి ఎంతోమందికి తెలుసు. అయితే మన తెలుగు వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర, మరి చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. కానీ చాలా ప్రశాంతత ఉంటుంది. మొన్న కూడా బాధాకరమైన విషయం ఏంటంటే తిరుపతిలో తొక్కిసలాట అలాంటి ఏమీ ఇక్కడ జరగవండి. చాలా, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారంలో నెలిసిన ఈ పిఠాపురం అండి. నేను ఉత్సాహించే కొన్ని నా ఆత్మధ్యానంతో నాకు భగవంతుడిచ్చిన కొన్ని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది తల్లులు సహోదరులు ఉన్నారు కాబట్టి. నేను సికింద్రాబాద్ నుంచి వరంగల్ దాకా ట్రైన్లో పుస్తకాలు సేల్ చేసేవాడినమ్మా. అప్పుడు నేను చెప్పేవాడిని, ఇంటి ముందు ముగ్గు ఇంటిలో వెలుగు, చేతిలో గోరింటాకు మీ మనసులో వెలుగు, పరమాత్ముడు ఈ భూమికి వెలుగు. ఏంటండి, మనము ఎప్పుడు దుఃఖంగా ఉంటే ఎవరిని చూడలేనమ్మా. నేను చాలా 7 సంవత్సరాల పిల్లోడిని ఉన్నప్పటి నుంచి రాజమండ్రిలో నేను పుట్టాను. కర్ణాటకలో 40 సంవత్సరాలు అయింది నేను బతికాను. ఈరోజు నాకు వెనక ముందు ఎవరు లేరు కానమ్మా. అయితే భగవంతుడు ఉన్నాడు కాబట్టి నాకు మీరందరూ నాకు ఉన్నారు అని నేను అనుకుంటాను. ఇలాగే నడుస్తున్నాను. మొదటిసారి ఇక్కడికి వచ్చానమ్మా. ఈరోజు 4వ తారీఖుని ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ ఒక 7 రోజులు నాకు ఉండటానికి వ్యవస్థ చేశారు. తర్వాత వాళ్ళ రూల్స్ ప్రకారము ఎక్కడైనా ఉండండి అన్నారు. తర్వాత ఇక్కడ జేజీఆర్ హాస్పిటల్లో పనిచేసుకొని రామనవమి దాకా ఇక్కడ ఉండాలని నేను ఆత్మలో నిర్ణయించుకున్నాను, శ్రీరామనవమి దాకా. ఎందుకంటే అమ్మ, ప్రపంచంలో ఏ దుష్టశక్తి ఉన్నా, ఏ దుష్ట ఆత్మలు ఉన్నా, రామబాణాన్ని ఆపే ఒక శక్తి ఈ భూమిలో లేదమ్మా. దత్త అవతారంలో 3 దేవతలు కనపడతారు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రామలక్ష్మణుల్లో శివుడు రామలక్ష్మణుల జన్మానికి కారణమమ్మ. ఎప్పుడైతే గర్వంతో కైలాసాన్ని రావణుడు వణికించాడో అప్పుడు శివుడు అన్నాడు, నీకు మరణ సూచన వచ్చింది, ఆ రామలక్ష్మణులు జన్మిస్తారని. అంటే ఆ దేవుని ఆ దత్తాత్రేయ ప్రభావంతోనే అనేకులు ఈ రోజుల్లో
ఉంటారమ్మ. ఒక మానవ అవతారమే ఆ దత్తాత్రేయ అవతారమమ్మ. చాలా నేను షిరిడికి కూడా వెళ్ళి 101 దర్శనం చేసుకున్నాను. భగవంతుని ధ్యానిస్తూ ఉండండి, ఎప్పుడు దుఃఖపడకండి, ధైర్యము. ఇప్పుడు పిఠాపురంకి ఎమ్మెల్యేగా వచ్చిన ఎవరండి, పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఒకటి ఇది ఉందండి ఆయనది. ఏంటంటే ఏమంటారంటే ఆయన శరీరము బలహీనమైన గుండె నిండా ధైర్యం ఉన్నది అని నిలబడ్డారు. అంటే ధైర్యంగా చెప్తారు. అంటే నా నేలే నా ప్రజలే ఆయన మాటలు విన్నాను నేను. ఏంటండి అలాగే నేను వచ్చాను. కర్ణాటకలో 40 సంవత్సరాల బతికి సిద్ధారూఢ స్వామి వారు తెలుసు అనుకుంటా, శివుడు 6వ అవతారం ఏంటమ్మా, అది కూడా ఆయన అక్కడికి ఎందుకు పంపించాడో మరి అక్కడ కూడా నేను ఇచ్చేసాను. అందరికీ పాదావందనాలమ్మా. నేను ప్రోత్సహించాలని చాలా ఉంటుంది కానీ అంతే ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుగారు. నాకు నేను అక్కనే పిలిచాను. స్టార్టింగ్ అక్క పరిచయం అయ్యి 5 months అయింది. ఆమెది యూట్యూబ్లో నంబర్ చూశాను. నంబర్ చూసి కాల్ చేశాను. ఆ రోజు నుంచి నాకు సొంత అక్క కంటే ఎక్కువ ఉంది ఆమె. నాకు మా అమ్మ నాన్న చనిపోయారు, మా చెల్లి తమ్ముడు కూడా చనిపోయారు. సొంత అక్క కంటే ఎక్కువ ఉంది. ఏదైనా బాధ చెప్పుకుంటా అక్కతో. మాకు పూర్వజన్మ సంబంధం ఉంది కాబట్టి అక్క పరిచయం అయింది. నాకు పిఠాపురం రావాలని చాలా సంకల్పం. అసలు రిజర్వేషన్ అవుతుందో లేదో అనుకున్నాను. సార్ గారు నంబర్ ఇచ్చారు. సార్కు ఫోన్ చేశాను. సార్కు ఫోన్ చేస్తే మళ్ళీ సార్ వేరే గోపి సార్ అని నంబర్ ఇచ్చారు. రావడానికి కారణం దత్త రూపంలో వచ్చాడు సార్. సారే దత్త రూపంలో నాకు రిజర్వేషన్ కల్పించాడు. నాతో పాటు ఒక 5 members తీసుకొచ్చాను మా తాండ్రు టీం నుంచి. ఇక్కడికి రావడం చాలా నాకు సంతోషంగా ఉంది. అక్కని కలవాలనే వచ్చాను నేను ఇక్కడికి. అసలు పిఠాపురం కూడా నేను చాలా ఒక 7-8 years కింద వచ్చాను. అప్పుడు దర్శనం చేసుకున్నాను, ఇక్కడ అన్నీ చూశాను. కానీ కాకపోతే నాకు అప్పుడు దత్తుడు ఇక్కడ జన్మస్థలం అన్న విషయం నాకు తెలీదు. ఇప్పుడు నేను తాండూరులో ఒక 13 సిద్ధమంగళ స్తోత్ర పారాయణాలు చేయించాను. ఆ దత్తుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. ఇప్పటికీ డైలీ అందరితో చేయిస్తూ ఉంటారు. నా జన్మాంతం వరకు చేయిస్తూ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా దత్తుని సంకల్పం. జై గురుదేవ దత్త. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను 25 years నుంచి మన దత్త భక్తులు అనమాట. మేము గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉపదేశం తీసుకుని నేను 5 years అయ్యింది. మా గురువు గారు ఆయన. యాక్చువల్గా ఈ వీడియోస్ అమ్మగారిది 2 days బ్యాక్ యూట్యూబ్లో చూశాను. నేను రానా మామూలుగా మాకు హైదరాబాద్ వస్తూనే ఉంటారు కదా స్వామీజీ. ఇక్కడ మా పిన్ని గారు శ్రీచక్ర పూర్తికి ప్రధాన సేవ వేశారనమాట. రారా అంటేను సరే మేడం వీడియోలు 2 చూసిన తర్వాత ఈవిని కూడా చూడొచ్చు. నేను పిఠాపురం 21st 22nd డేట్స్ చూశాను ఒక వీడియోలో. సరే ఇప్పుడు అక్కడ ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఒక్క 5 నిమిషాలు అవును చూసి వెళ్దాం అనేసి ఇలా వచ్చానమాట. నేను నా పేరు త్రివేణి అండి, హైదరాబాద్ నుంచి, మల్కాజ్గిరి అండి. అందరికీ నిర్మలమ్మ ఈ మధ్యకాలం తెలుసు నాకు. మాది ప్రొద్దువాకమ్మ. నా పేరు లక్ష్మీ శ్యామల. అయితే నాకు 10 సంవత్సరాల నుంచి నేను గురుగారి సేవలో ఉన్నాను. షిరిడి సాయి దగ్గర ఉంటాను. ఇప్పుడు అమ్మ దగ్గరను ఈ సాను కూడా చూశానండి. గురువుగారు సిద్ధి పొందినాక చాలా బాధ అనిపించింది నాకు. తల్లిదండ్రులు పోయినా కూడా అంత బాధపడవు. గురువులు దూరం అయితే అంటే చాలా దూరం అవుతాం. సారు పరిచయం కాంచి నా మనసులో చాలా వరకు తీసేసుకున్నాను. అసలు ఆనందంగా సార్ మీరు మాట్లాడండి అని చెప్పు. గురువుగారు దూరం అయినందుకు చాలా బాధపడుతున్నాను. తల్లిదండ్రులనే వదులుకోవచ్చాను. నా దృష్టిలో గురువుని వదులుకోకూడదండి. థ్యాంక్ యూ దేవండి. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను వెంకటేశ్వర స్వామి విష్ణు భక్తురాల్ని. నేను 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి 30-35 ఏళ్ళుగా నేను విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు వదలకుండా చదివేదాన్ని. ఆ నామాలు మొత్తం మనం నీళ్లు తాగినట్లు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. పడుకున్నా లేచిన ఆ నామాలతోనే చదువుతూనే ఉండేదాన్ని. తర్వాత నాకు తల్లి ప్రేమ బాగా దొరికింది, తండ్రి ప్రేమ దొరికింది, దేవుడు ఆశీర్వాదం కూడా ఎక్కువ ఉంది. కానీ గురువు అనేది నాకు లేదు. ఆ తండ్రే నన్ను అమ్మ దగ్గర పంపించినారని నేను అనుకుంటున్నా. అసలు విశేషం ఏమిటంటే మా చెల్లెలు ఉంది, ప్రతిసారి చెప్తా ఉంది
గురు పుస్తకం చదువు అక్క మంచిది మంచిది అంటా ఉంది, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు, దాన్ని ఏం అనుకోలేదు. మనం ఉన్నట్టుండి మరి పిఠాపురం పోతాను, వస్తావా అని అడిగింది. వస్తాను అన్నాను. ఆ రోజే నాకు వేరే పని ఉన్నింది. 4 వరకు అయిపోయా, 4 వరకు ఉండింది. తండ్రి నువ్వు నిజంగా నన్ను పిలుచుకునేటట్టయితే నాకు ఏసీ బస్సు కావాలా, ట్రైను 1 గంట లేటుగా రావాలా, అట్ట అయిందంటే నేను మీ పాదాల దగ్గరకు వస్తాను, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని అని చెప్పిన. కరెక్ట్గా అదే జరిగిందండి. నేను అమ్మ కూడా నాకు పరిచయం లేదు, అసలు ఎవరో నేను చూడకూడదు లేదు, నేరుగా అమ్మ దగ్గరికి పంపించేశాడు స్వామి. ఇప్పుడు నేను 4 రోజు బేబీనండి, ఈ దీంట్లోకి వచ్చిన 4 రోజుల బేబీని. నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు. ఇక మీదట దీంట్లో ఉండి ఏమేమి నేర్చుకోవాలా, ఎలా చదవాలా, ఏం చేయాలా, ఇక నుంచి ఆ గురువు పాదాలు పట్టుకొని ఆయన నడిచే బాటలో నేను నడవాలనుకుంటున్నాను. ఇదేనండి సిస్టర్. జై గురుదత్త.